గైస్ వెళ్తున్నాం గైస్, ఇదిగోండి ఫ్రీ ఫుడ్ కి. నెక్స్ట్ వెళ్తున్నాం టీ షర్ట్ కూడా గైస్, బీట్ టెన్నిస్ అనమాట. వెళ్తున్నాం ఇదిగోండి. ఇలా రాకూడదా? గైస్ సుమిత్, అరే దీని దగ్గర ఫోటో తీసుకోవాలరా మనం వచ్చి. ఇదిగోండి గైస్ మన కాలేజ్ ఆల్బర్టా అండి, ఆల్బర్టా అనమాట. చూడ ఫస్ట్ ఆడుకున్నారు గైస్, మనం ఆడదాం వచ్చి. ఇదిగోండి అబ్బా, ఐడి కార్డ్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఇక్కడ టీ షర్ట్లు ఇస్తారనమాట. ఇదిగోండి అమ్మాయిలాగా. ఇదిగోండి గైస్ వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అనమాట, దాదాపు అయిపోయి వచ్చింది బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం. ఓకే ప్లేట్స్ అయిపోయాడు గైస్, మన అడుగలాగ ఉంది. సో ఇందులో అందరూ ఉందామా. సో ఇదనమాట. అందులో చూడండి గైస్, అందులో అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా. సగం మాత్రం బీఫే ఉంటాయి గైస్, సగం ముట్టుకోలేము. బ్రెడ్ గైస్ ఇది. సో బ్రెడ్ ఆమ్లెట్, ఉట్టి బ్రెడ్, ఫ్రెంచ్ టోస్ట్, ఇంకోటి ఏమన్నా మనం తినే తక్కువ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి గైస్ వేసుకోవాలి గైస్, తప్పదు గైస్. ఇక్కడ చికెన్ స్వీట్ పొటాటో బ్రేక్ఫాస్ట్ అట తీసుకుందాం. అయ్యన్నా మంచిగా చికెన్ ముక్కలు అయ్యి నాకు చికెన్ ముక్కలు వస్తాయి సరే. గైస్ ఓకే గట్టిగా వేసుకుంటున్నాం గైస్. తిండి అయితే మాత్రం ఇదేంటిది, హనీ సాసేజా? టర్కీయా? టర్కీ తిందాం ఒకసారి. దిస్ ఇస్ వెజిటేరియన్ రైట్? దట్ ఇస్. ఓకే. దిస్ ఇస్ టర్కీ. యా. కెన్ ఐ గెట్ వన్? టర్కీ బేబీ? యా, వన్. దిస్ వన్? ఓ యా, వన్. ఓకే. పాప మంచి ఆవిడ ఇచ్చింది బేబీ అనుకుని. అలా నాకు ఒకటి వేసి అన్న ఇది. ఓడి అమ్మ ఒకటి ఏమో వేసుకున్నా. టేస్టింగ్ రా మా సబ్స్క్రైబర్ల కోసం. మీకోసం చెత్త అంతా తింటుండు. ఆరెంజ్ అన్న కొన్ని. అదే వాటర్ మిలన్. ఓన్లీ వాటర్ మిలన్ చాలు నాకు, ఇంకేమొద్దు. వాటర్ మిలన్ చాలు. ఎక్కువ అన్న అవి రావట్లేదు, ఎక్కువ వేయడానికి క్యూబ్స్ రావట్లేదు. చాలా పిస్తాగా. ఒక స్ట్రాబెర్రీస్ చూద్దాం గైస్. నెక్స్ట్ ఇవి కాఫీ అనమాట. ఎవరైనా తాగాలంటే మిషన్ ఉంది అక్కడ. బ్రేక్ఫాస్ట్ సిరప్ అంట. బ్రేక్ఫాస్ట్ సిరప్ కావాలి, తింటావా? బటర్ ఉంది. వద్దులే అయితే, వద్దు. ఇక్కడ ఉంది మనకి ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. సో ఫ్రెంచ్ టోస్ట్ రివ్యూ అయితే మీకు చెప్తాను. అసలు రావట్లేదు ఇది, మంచిగా చెప్తాను అనమాట తిన్న తర్వాత రివ్యూ. హే గాయస్, నిన్న ఫ్రెంచ్ టోస్ట్ అయితే తిన్నాం కదా, సో దాని రివ్యూ చెప్దాం అనుకుంటున్నా. సో ఎందుకంటే నిన్న అక్కడే చెప్పేవాడిని, బట్ వాళ్ళు ఏంటంటే టైం అయిపోయింది మీరు వెళ్ళిపోవాలని చెప్పారు. సో అందుకని దీనికోసం సపరేట్గా వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇదే దానికి అటాచ్ చేస్తున్నా. సో అక్కడ మనం ఫ్రెంచ్ టోస్ట్ తీసుకున్నట్లయితే అది మేపుల్ సిరప్ అయితే ఇచ్చారు. దాంతో ఫ్రెంచ్ టోస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రెంచ్ టోస్ట్ బాగానే ఉంది కదా అని చెప్పి నెక్స్ట్ ఆ పొటాటోను నెక్స్ట్ చికెన్ది సంథింగ్ ఉంది కదా, సో అది టేస్ట్ చేశాను అనమాట. సో అది టేస్ట్ చేస్తే క్యారెట్ ముక్కలు తప్ప చికెన్ ముక్కలు ఏం దొరకట్లేదు భయ్య. అసలు ఇంత వేసుకుంటే అందులో 2 చికెన్ ముక్కలు దొరికే. ఇంకా అది అలా పక్కకి ఇంకా సైడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాం అంటే టర్కీ ప్యాటీ అనమాట. సో టర్కీని మంచిగా ఫ్రై చేసి మంచి బార్బిక్యూ స్టైల్లో చేశారు. సూపర్గా ఉంది భయ్య టర్కీది అయితే. నెక్స్ట్ వెజ్ది కూడా సేమ్ ప్యాటీలా చేశారు. రకరకాల క్యారెట్, క్యాప్సికమ్
ఇక నెక్స్ట్ ఏంటంటే మన క్యాప్సికమ్ని వీళ్ళు బెల్ పెప్పర్ అంటారు అనమాట. ఇందులో డిఫరెంట్ ఉంటాయి, లైక్ గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్ అని. సో అలాంటివి వేసి లైక్ బాగుంది. వెజ్ ప్యాటీ అయితే మాత్రం నాకైతే టర్కీ కంటే వెజ్ ప్యాటీ అయితే ఇంకా బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇంకా ఫ్రూట్స్ వాటర్ మిలన్ ఇస్ మై ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. సో అందుకని వాటర్ మిలన్ అయితే ఎలాగైనా బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజెస్ ఏంటి అంటే మనం పిండుతాం కదా ఆరెంజ్ జ్యూస్ ఏమైనా చేసినప్పుడు, సో అది చివరి వరకు మనం పిండాం అనమాట ఇండియాలో అయితే. ఎందుకంటే చేదు వచ్చేస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు దాకా పిండిందంతా పాడైపోతే ఆ స్వీట్నెస్ అంతా పోద్ది అని చెప్పి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అలా ఫ్లేవర్ కావాలనుకుంటారో లేదా అలా పిండుతారో నాకు ఐడియా లేదు. సో బట్ ఏంటి అంటే ఆరెంజ్ జ్యూస్ కానీ మీరు తీసుకున్నట్లయితే పక్కా కొంచెం చేదుగా ఉంటుంది అనమాట. ఇలా సిప్పిలా వేసాను, ఇలా పడేసాను అనమాట. బాటిల్ అయితే మాత్రం చాలా దరిద్రంగా అయితే ఉంది. యాపిల్ అయితే తీసుకున్నా, యాపిల్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇది గైస్ రివ్యూ. నెక్స్ట్ ఇంకా ఏమైనా రివ్యూ ఉంటే మాత్రం పక్కా చెప్తాను అనమాట. థ్యాంక్ యూ గైస్. జ్యూస్ అయితే ఐస్లో పెట్టారనమాట. ఏ జ్యూస్ అన్నా? ఆరెంజ్ జ్యూస్ అంట. ఇక్కడ ఏరోప్లేన్ ట్రై చేస్తాం, మళ్ళీ దాని ట్రై చేయలే. బయల్ కలర్ ఇక్కడ ఉంది కదా